ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రైస్తవ హతసాక్షులు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. పేతురు దేవుని కొరకు ఎలాగూ హతసాక్షి అయ్యాడో ఈ వీడియోలో చూద్దాం. ప్రియులారా, స్టెఫను యొక్క మరణాన్ని గురించి బైబిల్లో చదువుతాము. అలాగే ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా మరణాన్ని గురించి కూడా బైబిల్లో రాసి ఉన్నది. అయితే అపోస్తలుడైన పౌలు మరియు యేసు ప్రభు శిష్యుల యొక్క మరణాన్ని గురించి బైబిల్లో ఎక్కడా లేదు. కేవలము చరిత్రకారుల యొక్క రచనలను బట్టి వారి మరణాన్ని గురించి మనం తెలుసుకోగలం. బైబిల్లో రాయబడిన వాటిని లేఖనాలు అంటారు. చరిత్రకారులు చెప్పిన విషయాన్ని సాంప్రదాయము అంటారు. పేతురు యొక్క మరణాన్ని గురించి 2 సాంప్రదాయాలు ప్రాచుర్యములో ఉన్నాయి. మొదటి సాంప్రదాయము పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోవుట. దీనిని ప్రముఖ చరిత్రకారులైన టెర్టులియన్, యూసేబియస్లు తెలియచేశారు. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోమ్ నగరం తగలబడిన తరువాత ఆ రోమ్ నగరం తగలబడటానికి కారణం క్రైస్తవులని నీరో చక్రవర్తి నిందించటం ద్వారా క్రైస్తవులకు శ్రమలొచ్చాయి. ఆ శ్రమలలో అనేక మంది క్రైస్తవులను పట్టుకొని నీరో చక్రవర్తి చంపించాడు. ఆ టైములోనే పేతురును కూడా పట్టుకొని సిలువ వేయాల్సిందిగా నీరో ఆజ్ఞాపించాడు. అయితే పేతురు, నేను యేసు ప్రభు వలె సిలువ వేయబట్టానికి అర్హును కాదు గనుక నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని కోరాడు. గనుక పేతురు యొక్క కోరికను బట్టి పేతురును తలక్రిందులుగా సిలువ వేసి చంపినట్లుగా ఆ చరిత్రకారులు చెప్పారు. అయితే మరొక చరిత్రకారుడైన ప్రొఫెసర్ తిమోతి డి బార్న్స్ మరొక విధంగా నివేదించాడు. అతడు తాను చెప్పిన విషయాలకు యేసు ప్రభు వారు చెప్పిన ప్రవచనాన్ని జోడించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభువారు పేతురు మరణాన్ని గురించి ఇలాగు ప్రవచించారు. నీవు యవనుడువై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. ఈ లేఖనాన్ని తీసుకొని వేరొకడు నీ నడుము కట్టి అనే మాటను వస్త్రాలను సరిచేయుటను గురించి చెప్పే మాటది. సిలువ వేసేటప్పుడు వస్త్రాలు ఉంచరు, తీసివేస్తారు. యేసు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఆయన వస్త్రములను తీసివేసి పంచుకున్నారు. గనుక రోమ్ నగరము కాలిపోయిన తరువాత నీరో చక్రవర్తి ఆ నేరాన్ని క్రైస్తవులపై మోపాడు. అప్పటికే క్రైస్తవులందరూ సిలువను ఒక పవిత్రమైన సూచికగా ఎంచుతున్నారు. గనుక క్రైస్తవులలో అనేక మందిని సిలువకు కట్టి తారు పూసి దహించి వేశారు. నీవు చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి అని యేసు ప్రభు వారు చెప్పినట్లు పేతురును మిగిలిన క్రైస్తవులతో పాటు బంధించి మండే పదార్థములో ముంచిన చొక్కాను పేతురుకు తొడిగించి అతనిని తీసుకుని వెళ్ళి టైబర్ నది ఒడ్డున ఉన్న ఒక సిలువకు కట్టివేశారు. అప్పుడు అతడు చేతులు చాచాడు. ఆ చాచిన చేతులను సిలువకు కట్టారు. కట్టి పేతురుకు నిప్పంటించారు. ఆ విధంగా పేతురు సిలువపై దహించబడి చనిపోయాడు అని ఈ చరిత్రకారుడు తెలియచేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ పేతురు క్రీస్తును అంగీకరించిన తన విశ్వాసాన్ని బట్టి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించవలసి వచ్చిన, నిందలు నష్టాలు అనుభవించవలసిన, మన విశ్వాసాన్ని వదులుకోకుండా మన సాక్ష్యాన్ని నిలబెట్టుకొని నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడే మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. భక్తులు నీ కొరకు హతసాక్షులు అయిపోయారు. మేము నీ కొరకు నిందలను శ్రమలను అనుభవించుటకు సిద్ధముగా ఉండి నిన్ను గూర్చిన మా సాక్ష్యాన్ని మేము కాపాడుకొనుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.